హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చెక్అవుట్ కొట్టేస్తాం. 9 అయితే టైం అందరు లేట్ చేసారు. అడ్రస్ పోదాం అనుకున్నాం కానీ పోలే. బ్యాగ్ అరే మెల్ల లాగరా, బ్యాగ్ ఖరాబ్ అవ్వాలి. ఇజ్ ఇట్ కార్ పడుతుంది సార్. కష్టపడు సన్ రూఫ్ క్లీన్ చేస్తున్నాం. కారీ అంతా మొత్తం నీట్గా లేదు, మొత్తం మామైంది. సన్ రూఫ్ తుడిచేసి కన్యాకుమారి గుడికి పోదాం, ఆడ బోటికి పోదాం. దాని తర్వాత చూద్దాం. స్పైడర్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మంచిగా రెడీ అయిపోయినాం. కార్ సన్ రూఫ్ అంతా లూజ్ చేసిండు పాపం వెంకటన్న కష్టపడి. ఏంటండి కన్యాకుమారి గుడికి పోదాం. దాని తర్వాత బోట్ రైడ్. తూ మేరా లవర్ పాట పాడుతున్నా ఒక అమ్మాయిని చూసి రోడ్ మీద. నేను నైట్ కొన్ని ఉంటుంది చిప్స్ తింటున్నాం. అమ్మా అది మనకు పడదు. ఒక కార్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోదాం. ఇంకా సన్ రూఫ్ బంద్ చేసి మనం, లేదంటే సీట్లు 1 to 1 గుడికి పోయి టిఫిన్ చేద్దాం. ఓకే. Attitude under my shoes. Your attitude under my shoes అంట. Your attitude under my shoes. ఈ కొటేషన్లు అన్నీ వాళ్ళు ఎప్పుడో చూసి చేసి వచ్చేసారు అంతేగా. అంటే ఈయన చేయలేడు అనుకో, అన్న చేసాడు. You need to see our 2014 post. 2014 మొత్తం క్రేజీ కనిపించారు అంతే. ఏమన్నా ఇట్లా సైడ్ యాంగిల్ ఇట్లా పెట్టేసి ఇట్లా పక్కన క్యాప్షన్ అది ఇట్లా సేమ్ కార్ మీదనేమో వచ్చి సారీ బండి మీద మాన్స్టర్ బొమ్మలు రౌడీ అని రాపించుకున్నాడు. ఇదంతా కాలం వేరు. ఇప్పుడు ఎవడు రాపాడు అట్లా. రాపిస్తారేమో తెలియదు కానీ మనకైతే లేరు. ఊరుకుండా సుమన తాగిండి నాకు బాగున్నాయంట, నేను తాగుతున్నా. ఇంకా ఎండ కొట్టింగ్, చెమట పుట్టింగ్, కష్టం పోయింగ్. బోండం తాగితే జలస్ ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఇప్పించిన ఇందాక. అంత జలస్ ఫీలింగ్ ఉండదు పోయి. ఎవరు నేను మరి మార్కెట్లో తిరుగుతుంటా అట్లా ముందనుకోండి. సస్తా గ్లాసెస్ తీసుకుంటున్నారు. 50 రూపాయలు అన్నాను బేరం చేస్తుండే. నేను ఏం చెప్పాలి అమ్మ. తాత 50 రూపాయలు అంటాడు, దాన్ని నేను బేరం ఆడుతున్నా. ఆయన నేను ఇంటి నుండి తీసుకొచ్చినాయి. ఇది ఇందాక కొన్నాడు. ఈసారి కొంటుండే అందరూ. మొత్తం అసలు ఈయన అసలు హీరో. ఇక ఏంటంటే పాప గుడికి ఎలా పోయాయి, మళ్ళీ వచ్చి షాపింగ్ చేద్దాం కానీ ఏమున్నది. ఎట్లున్నాడు చూడు, ఏలియన్ లెక్కున్నాడు. ఇంకా బేరం ఆడుతురు. ఇక్కడ హ్యూమిడిటీ ఘోరంగా ఉన్నది. పైకలు ఉడి వేసుకున్నా మామూలుగా లేదు. స్పెట్స్ చేంజ్ మొత్తం హీరో, అప్కమింగ్ హీరో. అందరు వేరే స్పెట్స్ తీసుకుని పాపం అన్న లెక్కనే నలుగురు ఒకటే రకం స్పెట్స్ తీసుకున్నారు. సో అన్న చేంజ్ చేసేసిన స్పెట్స్. మనం ఇంటిలో తీసుకొచ్చాము, మనకు అవసరం లేదు. స్కూల్కి వచ్చినాం. కన్యాకుమారి అమ్మవారు కాదు, షెట్లు ఇప్పేస్తారు. నేను అన్నుడి ఇప్పేయాలంట పక్క. ఫ్యామిలీ బ్యాగ్ షెట్లు ఇప్పించేసి టికెట్ టోకన్ తీసుకోవాలి. అంటే టికెట్ తీసుకోవాలంటే 20 రూపీస్ ఒకటి తీసుకుంటాడు. 500 రూపాయలు. మేము వస్తున్నాం 5గురం ఉన్నాం కాబట్టి అన్ని రౌండ్ ఫిగర్లు అయిపోతున్నాయి టికెట్లు. 100 ఉంటే 500, అంటే 1000 రూపాయలు, 200 ఉంటాయి. ఆల్ వితౌట్ షెడ్స్, బాడీ ఎక్స్పోజింగ్. దర్శనం అయిపోయింది. లోపల వీడియో ఇవన్నీ లేదు కానీ ఈ బోటింగ్ పక్క మాఫియాగా ఎట్లరా చూద్దాం. రోబో బీచ్ కాదు, బోటింగ్.
బోటింగ్ బోటింగ్ పోయి ఆడండి తర్వాత దర్శనం అయిపోయింది వెనకాలకి వచ్చినాం టెంపుల్ వెనకాల. ఇప్పుడు ఆడుకోతున్నాం. బోట్ రైడ్ ఏమో ఆడండి ఎక్కాలి. అది అట్లా తీసుకపోతాయి. అవి రెండు చూసుకొని వాళ్ళు రిటర్న్ వచ్చారు. మా వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మనం కూడా పోతుంది. అవి ఉరుకుతూనే ఉన్నారు, అవుతలేరు. పైనాపిల్ తింటున్నాం. 20 రూపాయలు ఒకటి అంట. ఫ్రాడ్ ఇచ్చి పైన 2 ఇచ్చి కింద ఒకటే ఇచ్చాను. ఫ్రాడ్ ఇచ్చి 4 ఉన్నాయి అనుకున్నాం, 3 ఉన్నాయి. ఇంకా దానికి 20 రూపాయలు. ఏంటంటే ఫెరీ సర్వీస్ పోయి ఫెరీ ఎక్కేసి ఐలాండ్ పోయేసి. 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. 100 రూపీస్ ఉంది, 300 ఉంది. 300 అంటే స్పెషల్ ఎంట్రీ అంట, 100 అంటారు డైరెక్ట్ వెళ్ళిపోవడం. కానీ కష్టపడి నడిచినాం కాబట్టి వస్తుంది. 5 years ఓల్డ్ అంట, బిలో 10 years. నువ్వు 107 సెంటీమీటర్స్ కన్నా తక్కువనే ఉన్నావు కానీ ఫెరీ టికెట్ ఇచ్చినాము ఒకటి 100 రూపీస్. ఎంత 100 రూపీస్ ఒకటి? 100 పబ్లిక్ ఇట ఎక్కువ లేరు. 300 తీసుకున్నాం అనుకుంటే పబ్లిక్ ఎక్కువ లేరు, దీంట్లో వెళ్ళిపోవని అన్నారంట పైన. అందుకే ఈ లైన్లో వెళ్ళిపోవాలి. అవి ఫెరీలు అలా లోడ్ అయిపోతున్నాయి. ఒక్కలకెళ్ళి చూపిస్తావు, ఒక్కలకెళ్ళి. ఇది ఫెర్రీ. వా సౌమ్యాడు మస్తు యాక్టివ్ అయిపోయాడు. 2 రోజులు కొంచెం డల్ అండి. డల్ కాదు కానీ ఏదో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటికి నాన్ వెజ్ తిట్లాడు పాపం. కసి వీడు మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కిన తర్వాత ఫెర్రీ లైన్ ఎప్పుడే వదిలేరు. పోతున్నాం మీకు ఫెర్రీ. మామూలుగా లేదు, ఘోరంగా ఉన్నది. అదేదో ఆ శ్రీలంకన్ ఫ్లడ్స్ క్లౌడ్స్ అమ్మ చూసినది. ఏ సైడ్, లెఫ్ట్ సైడా రైట్ సైడ్? ఏమో ఇక్కడ బీచ్ ఫ్లాష్ మ్యాన్ ఎవరు సుమన్ అయితే మొత్తం ఇక ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఒక్కడే. లేదా పాడుకునే ఆడుకున్నాడు, లేదంటే అందరి మీద స్వెటర్లు వేసి కూడా కూర్చున్నాడు. అందరి మీద కాదు కానీ ఒక వెంకటన్న మీద స్వెటర్లు వేసి కూడా కూర్చున్నాడు. వీడైతే అందరి మీద వేస్తాడు. దేక్లేంగే నథింగ్. ఇప్పుడు ఆడుకోదాం ఫెర్రీ ఎక్కి ఉదర్ జాయింగే. ఫెర్రీయా ఇది కూడా పోరా? ఇక్కడ ఏమన్నా అంటే నేషనల్ అంటే ఉండరు. ఏంద్రా ఇది అన్న? ఏందన్నా వీడు బోట్ ఎక్కుతున్నావు ఇక. మీరు అమ్మది సగం రష్ పట్టింది కదా దీనికి. ఏం చేస్తావు? యూ డ్రైవ్. సో వీఆర్ సిట్టింగ్ ఇన్ ది ఫెరీ ఫ్రమ్ హియర్ టు దేర్. We will go and sit there. లేబర్ ఫెరీ స్టార్ట్ అయింది. ఖాళీ సీట్లు ఖాళీ ఉన్నాయి, ఖాళీ సీట్లు అలా కూర్చోండి అంటారు. జస్ట్ మిస్ ఫోన్ లోపల సముద్రంలో పడిపోతుండే ఈ గ్యాప్లోకి వెళ్ళి చేతికి జారి కింద పడ్డది. ఈ నుండి ఎక్కి వీటికి వచ్చినాం. జర్ర మిస్ ఫోన్ స్వాహ. ఈయనైతే అద్దాలు తీసలేడు, ఎందుకు ఏమన్నా. చలో చలో గ్యాప్లో ఫెర్రీ ఖాళీ అయిపోయింది. అరే వీన్ ఫోన్ జస్ట్ ఇంచ్లా నీళ్ళలో పడుతుండే. లేదన్నా ఊకో అన్న, యాపిల్కి రేడికి వెళ్ళొస్తా అన్న. 2 సంవత్సరాలు పైన ఫోన్. వివేకానంద రాక్ మెమోరియల్ దీని పేరు. లోపలికి పోయి చూద్దాం. గుడే రాక్ మెమోరియల్. 4 హీరోస్, 4 హీరోలు. No. We go there. Temple. మన ఆన్లైన్ టికెట్ తీసుకోండి. ఇక్కడ స్కాన్ చేసినాం, ఆడ తీసుకున్నాం అంతే. ఎంత 150. ఒకరికి 30 రూపీస్, 150 అందరు. టికెట్స్ వచ్చేసినాయి, వెళ్ళిపోంపా. అవి జస్ట్ ఆన్లైన్. చలో మొత్తం ఎట్లా మామూలు
ఎట్లా టచ్ చేయని ఇచ్చినావు నన్ను అబ్బా. అబ్బా ఏంటా సారు ఏ ఊరికన్నా నువ్వు నీకు బాడీ గార్డ్ ఫస్ట్ సో మచ్ ఎక్స్ట్రా షూస్ అండర్ మై షూస్ అండర్ అన్నా షూస్ అండర్ దట్ అన్నా షూస్ అండర్ దిస్ తమ్ముడు షూస్ అండర్ యువర్ షూస్ Yo, let's go, Tata. Let's go, Tata. నీ స్పెట్స్ వేసుకో ఎట్లా నువ్వు ఇట్లుంటే వేర్ ఇస్ యువర్ స్పెట్స్ వేసుకోరా వీడు ఏ ఊరికి మారియో ఏ ఊరికి రా మారి కొత్తూరు కాను ఏదిరా నీ ఆటో ఏది ఇది వివేకానంద రాక్ మెమోరియల్ ఇది వాల్మీకి స్టాచ్యూ అనుకుంటా ఇక ఇట్లుండే అటు బ్రిడ్జ్ ఉంది అటు పోతున్నాం వీళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ అంటే ఇగో ఈ నుండి వ్యూ మంచిది అంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం మంచి వస్తుంది ఆడ ఫోటోలు దిగుతారు ఇగో సార్ వస్తున్నాడు నడుచుకుంటా ఇలా వల్లనే లేట్ ఫోటోలు అని సాగబడుతున్నారు వాక్ ఈ అమ్మ సముద్రం టఫ్ గ్లాస్ ఉన్నందుకే మంచి పడిపోవాలా జాగ్రత్త నువ్వు స్లిప్ అయిపోతాడు ఎంత గట్టి ఉంటుందో పక్కకి వెళ్ళి వెళ్ళిపోదాం ఎవరో బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు ఇది బాగుంది ఇక్కడ వెళ్ళిపోదాం వాల్మీకి అమ్మ వీళ్ళందరూ ఇంకా రాలేరు ఏడున్నారు మనమైతే బ్రిడ్జ్ దాటేసి వచ్చినాం సాఫ్ట్ డ్రింక్స్ మినరల్ వాటర్ ఇట్లా ఉన్నాయి ఇక్కడ వస్తారు ఇంకా వస్తలేరు రాలేరు ఇంకా వస్తారు ఇటు తిరునవేర్ స్టాచ్యూ అప్ పైకి వెళ్తుంది అవతల నుండి ఇద్దరికి వచ్చేసిన ఈ నుండి పైకి పోవాలి ఇది వే అవుట్ ఇది వే ఇన్ ఏం స్టాచ్యూ తిరువల్లూర్ స్టాచ్యూ అంట ఇది ఇప్పుడు కట్టింది ఇది ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ అన్న కూడా వచ్చింది ఇప్పుడు తీసుకొచ్చిండు ఇప్పుడు నేను విత్ ఫ్రెండ్స్ ఐ కేమ్ ఇంత పైకి ఉన్నదో అయ్యా జాగ్రత్త ఫ్లోర్ ఎక్కాలనుకుంటా ఇటు వ్యూ మాత్రం సూపర్ అన్నది ఇట్ బాగుంది సముద్రం ఎండ పడుతుంది కాబట్టి పైన పడుతుంది ఇది వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ ఫ్రంట్ సైడ్ ఫేస్గా అనిపిస్తలేదు ఏం చేయలేము దానికి మనం అమూల నుండి ఒకసారి ట్రై చేద్దాం చూసుకున్నాం అంటే ఏం లేదు ఈ నుండి వెళ్ళిపోవడం వెళ్ళిపోం వాళ్ళు కిందనే ఉన్నారంట పైకి రాలేరు మనం ఇంటే వెళ్ళిపోదాం ఉండేం చేసేది లేదు ఇక జల్దీ మళ్ళీ తిరువనంతపురం కూడా పోవాలి ట్రివాండ్రం అడిగడం పోదాం ఇక మా రాక్ మెమోరియల్ ఓపెన్ చేసారు ఇప్పుడు పొద్దున్న ఓపెన్ లేకండి ఇప్పుడు ఓపెన్ చేసారు మా వాళ్ళు ఏమో బోర్డు దగ్గరకు పోయారు ఏం చేస్తాం మన కానీ బోర్డు దగ్గర పోతాం ఏం కాదు ఇప్పటికి టైం బాగా అయిపోయింది మళ్ళీ లోపలికి పోయి మన షాపింగ్ గిపింగ్ చేయాలనుకున్నా దానికి టైం పడుతుంది సో నా లారీ అద్దాలు ఇవ్వడం గేమ్లోనే ఉంది లారీ అద్దాలు 50 రూపాయ కూడా ఇవ్వాలి కానీ స్టాండ్స్ ఇట్ లుక్స్ వెరీ నైస్ బోట్ ఎగ్దాం రా ఫెరీ ఎగ్దాం రా సామి అంటే ఓవర్ వెయిట్ అంటే ఆయనకి ఉంటారు ఎందుకు ఉండరు ఓవర్ వెయిట్ అంటే అంత వెయిట్ ఉంటుంది మునుగుతాం దాంట్లో ఏముంది ఎట్లా నీకు ఈత వస్తుంది సైడ్ ఓకే అది పోతుంది అవి వస్తున్నాయి అది ఇంకోటి వస్తుంది ఏంది ఫెర్రీ ఎక్కేసిపోయి పుడిచిపోయి షాపింగ్ చేద్దామా తీసుకుంటావా స్పైసెస్ ఏం తీసుకోవా వీడికెళ్ళి ఏం తీసుకోపోవా
తీసుకుందాం వీడు చీప్ అసలు. అర్థమవుతుంది ఎవరు చీపు తెలుసు నేను హీరో అని తెలుసు కుల్లురా నీకు నేను హీరో అని విలన్ కేజీఎఫ్ రాకీ సారీ గరుడ ధీరా 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 రణధీరా నూరా పూజా వాసాకర్ ఇండియన్ ఫీమేల్ క్రికెటర్ బాలా మళ్ళీ సేమ్ ఫేస్ కదా ముద్రయ్య మారి వీడు మారియేగా కానీ మారికి గడ్డం మీసం ఉంటుందిరా పక్కా ఉంటాడు షేవింగ్ బై షేవింగ్ అంటే పొట్ట వేయటంగా ఏజ్ బాయ్ ఏజ్ 12 ఇయర్స్. ఓకే 12 years ఏజ్ ఫస్ట్ స్టేజ్ కావాలి ఇక్కడ విండో సీట్లకే పోతా ఇది అసలు పోతున్నట్టు అనిపిస్తలేదు ఊగితాన్ని ఇట్లా ఉయ్యాలు ఇరటి ఊగుతుంది అది స్వింగ్ అవుతుంది అది చర్చ్ ఉంది బాగుంది అంతే చర్చిలోకి పోతుంది ఈయన పోతాడు ఈయన మసీద్లోకి పోతాడు పోయి చిన్న షాపింగ్ ఏమైనా చేసుకొని లంచ్ చేసుకొని వెళ్ళిపోదాం లైట్ ఫుడ్ వేసి వెళ్ళిపోదాం స్టార్ ఓనర్ ఆఫ్ ది ఫెర్రీ వీడు అసలు మెయిన్ క్యాండిడేట్ దొక్కు ఇరిగిపోగల జాగ్రత్త ఇరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఎట్లా తీసుకున్నాను స్టార్టింగ్ ముందు అలా వాటర్ తాగుతారు అదే దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి నీళ్ళు లేక వేసిస్తున్నారు షుగర్ ఏం లేదు దాంట్లో వాడు ఏం పాడుతుండో వానికే వెళ్ళాలి నీకు తెలుసా బ్యాంకాకా జర్ర నేను ఫ్లైట్ ఎక్కితే బ్యాంకాక్ అవుట్ఫిట్ చేంజ్ చేసిన షర్ట్ కొన్నా 150 రూపీస్ ఒకటి పాయింట్ ఒకటి చేంజ్ చేయాలంతే షర్ట్ చేంజ్ చేసిన పొడి మొత్తం గరం అవుతుంది ఇంకో షర్ట్ తీసుకున్నా నచ్చింది ఇక ఎన్నో స్టార్ట్ అయిపోతాం అంటే పోయి ఏమైనా తిన్న తర్వాతనే ఇక మెల్ల అయిపోతుంది ఇరిటేట్ అయిపోతుంది మొత్తం హ్యూమిడిటీ ఘోరంగా ఉన్నది షర్ట్ అయితే నచ్చింది ఇది కూడా ఇంకోటి బాగానే ఉంది 200 పడ్డదా 200 పడ్డది అందుకే తీసుకున్నా ఈ నుండి ఇక తినేసి సీదా ట్రివెంట్రా ఇక అయిపోతుంది ఈ నుండి ఆడికి వెళ్ళి ఆ నుండి వర్కాలన్నా శబరియా ఇక చూద్దాం ఎటు పోతాం మా ఇక్కడ స్విగ్గీ ఇటం ఉంది కన్యాకుమారిలో బాగుంది ఇదేదో అవర్ డ్రాగన్స్ ఆర్ ఇయర్ కూర్చో జగలా 150 రూపాయ దేగా పక్కకి మొత్తం చెరువు కొబ్బరి చెట్లు అప్పుడే కేరళ ఎంటర్ అయిపోయినావా మనం ఇంకా కన్యాకుమారి నుండి జస్ట్ నౌ వి హావ్ స్టార్టెడ్ 50కి ఇంత సూపర్ ఉందంటే ఇక 50 తర్వాత ఇంకెంత సూపర్ ఉంటుంది క్రేజీ ఉంటుంది మీకు ఎండ కొడుతుంది అనే ఉద్దేశంలో సన్ రూఫ్ అనేది ఓపెన్ చేయట్లేదు. అవును, కానీ ఏసీ ఇప్పటికే సరిపోతలేదు అంటే అప్పటికి అసలు సరిపోదు. మీరు గుర్తించింది కరెక్ట్, మీరు అనుకున్నట్టే కానివ్వండి. అంతా లోటస్ పాండ్స్, కొండలు మస్తున్నాయి. బాడీ లోషన్ ఇంకా చాక్లెట్ తీసుకున్నాం, కిట్ క్యాట్. పోయి లంచ్ చేద్దాం. ఇప్పుడు తిని కాపినాము. ఇదో రెస్టారెంట్ ఉంది తెక్కిని అని. ఇది మా ఊరు, మర్చిపోయినా మా ఊరు ఉన్నది, బాగానే పెద్ద ఉన్నది సిటీ కన్నా. నాగర్కోయిల్ నడు తిందాం. తెక్కిని టేస్ట్ ఆఫ్ ఏంది, టేస్టీ టేల్స్ ఆఫ్ సంథింగ్ ఉంది ఇక్కడ, దాని ఏందో మనకు తెలియదు.
టేస్టీ టేల్స్ ఆఫ్ నాగర్కోయిల్ అనుకుంటున్నాను, ఎందుకంటే తమిళ్లో రాసింది కాబట్టి. ట్రైన్ ఉంది ఏంది ఇక్కడ, ట్రైన్ రెస్టారెంటా? ప్లాట్ఫామ్ 65. ఫస్ట్ సూప్, దాని తర్వాత పన్నీర్ 65, దాని తర్వాత రోటీలు కర్రీ చెప్పినాం. గార్లిక్ నాన్, దాల్ తడకా, పన్నీర్ కర్రీ. సరసుడే ఓకే. కార్ దిగిపోయినాం ఇక. నిన్నట్టు నాన్న నడుతుంది, మేము బ్రష్ తీసుకోమన్నా తీసుకుంటా లేడు. అయినా మనం వెళ్తామా, తీసుకుంటాం. అబ్బా ఇప్పటివరకు వచ్చి సింగిల్ రోడ్ అయిపోయింది, హైవే వచ్చింది. హైవే మీద నడుస్తున్నా, జోక్ చేసి ఏదో అట్లా అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ కన్యాకుమారి నుండి దగ్గర 60 కిలోమీటర్లు వచ్చినాం. 60 వచ్చినాం, 70 కిలోమీటర్స్ వచ్చినాం. 65 ప్రీసైజ్లీ 65 కిలోమీటర్స్ వచ్చినాం. 64.5 సరే, ఎంతో కొంత వచ్చినాం. ఇంతసేపు సింగిల్ రోడ్ అంటే ఇప్పుడు హైవే వచ్చింది. అదంతే కాదు, కేరళకి వచ్చినాం. కేరళకి వచ్చినాం, కేరళలో ఎంటర్ అయినాం. మలయాళకుట్టి మలయాళకుట్టి కావాలంట, పెళ్ళిలో నువ్వు చూస్తున్నాం. వేసిపోయినాం. హైవే అయితే బాగున్నది, సింగిల్ రోడ్లు అయితే బాగాలేవు. మొత్తం గుంతలు గుంతలు ఉండే రోడ్. హైవే మధ్యాల సిగ్నల్ పొజిషన్లో వేసుకోండి. వేసుకోకపోని ఓడ ఒక్కడే వేసుకోకపోతే అందరిని బిల్ చూపి. ఫస్ట్ 3000 పాస్ ఉంది కాబట్టి 15 రూపాయలు అయిపోతాం, లేదంటే 150 రూపాయలు పెట్టాలి. తీరు జల్దీ పోవాలి. ఎస్, ఓన్లీ 15 రూపీస్ ఇఫ్ యూ హ్యావ్ పాస్. ట్రావెలింగ్ చేసేటోళ్ళకి బెస్ట్ అన్న ఇట్లాంటి పాసులు. చేసినాం. వీ రీచ్డ్ తిరువనంతపురం. 5 కిలోమీటర్స్ ఉంది గుడి. ఉమెన్స్ హార్ట్ ఎవరు చూస్తారా? జస్ట్ నా విరిచి అన్నాడు. ఫైనల్ టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్ ముందర రైట్కి వెళ్తే టెంపుల్ దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నాం. 1.5 అవర్ వెళ్తాయి ఇది, ఎందుకంటే క్రౌడ్ ఘోరంగా ఉంటుంది. ఇక లైన్లో తిరగాలి. షర్ట్ ఇటాన్ని ఈ షర్ట్ వేసుకొని పైన రుమాలు వేసుకొని పోవాలంతే. ఇది మొత్తం గలీజ్ అయిపోయింది. పైన దే ఆర్ చేంజింగ్ ద డ్రెస్సెస్ హియర్. మంచిగా 7:30 గంట క్లోజ్ గుడి. అప్పట్లోపు మనం ఎట్లా దర్శనం అయిపోతుంది. 1 అవర్ అయితే 1.5 అవర్ అవుతుంది దర్శనంకి. అయితే దర్శనం తీసుకొని వస్తారు. దర్శనం అయిపోయింది. బ్లాగ్ ఏం తీయాలి ఇంతసేపు. ఇంతకుముందు ఇది చూడండి టెంపుల్. దర్శనం క్రేజీ అంటే క్రేజీ అయింది అసలు. టెంపుల్ ఇటానికి గోపురం చూడండి పెద్దగా మంచిగా. టెంపుల్ ఫీల్ మస్తు ఉండే గుడిలో, మంచిగా ఉండే ఫీల్. వీళ్ళు ఇక్కడ చూసారు. నేను ఫోన్ తీసుకోవడానికి వచ్చిన, ఫోన్లో డిపాజిట్ చేయడానికి పోయినుండే. ఫోన్ తీసుకొని వచ్చిన బ్లాగ్ చేసినప్పుడు. ముగ్గురు ఏడి అన్నేడి వీళ్ళు వేసాలు. వీళ్ళు ఫోటోలు దిగుతారు, ఇక మొత్తం బ్లాక్ వస్తుంది అంట. ప్రంత్ అన్న ఫేసు నల్ల ఉంటే నల్లనే వస్తుంది. అంతేనా? సుమనన్న అరే వెంకటన్న, యు ఆర్ లుకింగ్ గుడ్ టుడే. Yeah, thank you. Because of colorful girls that made you smile on your face. That's the reason I know. అటెళ్ళకు గోపురం స్ట్రేట్ రావట్లేదు. ప్రసాదం డబ్బాలు చేతిలో పట్టించేసారు. ఏడున్నారు వీళ్ళు. పగడేన్ క్యాచ్ దిస్, హోల్డ్. దిస్ గాయ్ ఆల్వేస్ బిజీ. ಒಂದ್ ಏನ್ ಜೋರ ಕೋಣಿಕೆ ಇರೋತುನಾ. చలో ఫస్ట్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏడుకోవాలో తెలియదు. అంటే వర్కాలో పోదామని అనుకుంటున్నాం, కానీ ఇక వర్కాల్లో ఎంత టైం పడుతుందేమో చూసిపోదాం. టెంపుల్ లైట్ బాగా పడుతుంది అబ్బా. ఇప్పుడు మంచి వస్తుంది. ఈ నుండి వర్కాలో పోడి. వర్కాలో పోయి ఆడ ఏం చేయాలో తెలియదు. చూద్దాం. కార్లకి డిసైడ్ అయి ఉన్నాయి ఎటు ఓడి ఏందన్న.
ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అనుకున్నా, పోయి అది తీసుకొని వస్తా. మర్చిపోయినా, అప్పుడే తీసుకుందాం అనుకున్నా. అవన్నీ స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్లో పోయి తీసుకొని వద్దాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గుర్తులు ఉంటాయి అబ్బా, మంచిగా గుర్తులు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఇదొకటి తీసుకున్నా, ఇంకోటి ఇదొకటి తీసుకున్నా. రెండు పడుంటాయి కాబట్టి రెండు తీసుకున్నా. రెండు పెట్టుకొని మంచిగా. ఇదేదో బాగా చేస్తున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది. వెళ్ళిపో మీకు వెళ్ళాలి. కార్కర్ బ్లాక్ చేస్తా. బేల్పూరి గాయ్స్, బేల్పూరి 15 డబ్బా ఒక. సారీ, కార్ ఉంది. బ్రష్ చేంజ్ చేసుకుందాం. ఫోన్లో 1% ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ ఎక్కించి బ్లాక్ చేస్తాం. ఇప్పుడు వర్కర్లో పోతున్నాం డైరెక్ట్. ఇన్నుండి 1 అవర్ డ్రైవ్ ఉంది అంతే. అసలు అందరం చేంజ్ చేసుకున్నాం. ఇన్నుండి వర్కర్లో ఎంతసేపు ఉంది? 1 అవరా, 1.5 అవర్, 1.5 అవర్, 1 అవర్ ఉంది. నేను వర్కర్ వెళ్ళిపోతే అయిపోతుంది. ట్రాఫిక్ అయింది బాగా అన్న. మొత్తం ప్లేలిస్ట్ సాంగ్స్ ప్లే చేస్తున్నా. అయితే డీజే లేదా డ్రైవర్? అయితే డీజే లేదంటే డ్రైవర్. డీజే కామన్, డీజే కామన్ ఆడ. ఇక ఇన్నుండి ఎంత 40 కిలోమీటర్స్, 1 అవర్ 14 మినిట్స్ ఉంది. హైవే ఉంది ఇది. హైవే ఎక్కేసి రైట్ స్ట్రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. నియర్ బై వర్కాలు వచ్చేసినాం. 18 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడ వేసేదేమో వేస్తున్నారు ప్రోగ్రామ్. మెల్ల అటు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ మొత్తం బంద్ ఉన్నది. ఇటు బాగుంది. ఇటు సైడ్ రివర్, ఇటు సైడ్ సముద్రం, మధ్యలో రోడ్. మార్నింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది వ్యూ. ట్రాఫిక్ 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 బాగా అయిపోయింది. ట్రాఫిక్ అవ్వ జనులు వేయడం, పోలీస్ లైట్లు వేసుకొని తిరుగుతుంది. కేరళనే అవ్వ. ఇంకా 9.3 కిలోమీటర్స్ ఉంది. రోడ్ మొత్తం ఇంతే ఉన్నది, చిన్నగా సింగిల్ రోడ్. ఇందాకనే కొంచెం పెద్ద అయింది. ఇంతసేపు అయితే మొత్తం సింగిల్ రోడే ఉండే. లెఫ్ట్లో బీచ్, రైట్లో రోడ్. మార్నింగ్ టైం వచ్చి బాగుండే, మంచిగా ఉంటుండే రోడ్. సీనిక్. లెఫ్ట్ సైడ్లో మొత్తం సముద్రమే ఉంది. ఒన్నంపామ్ అంట ఊరి పేరు. ఇది మొత్తం సర్కిల్ నాకు తిరుగుతున్నది. సర్ కిందికి వెళ్ళి ఇంకో రోడ్ ఉంది, అట్లకి వెళ్ళి ఇట్లా వర్కలో అలా ఆగినాం. హోటల్ ఐరాస్ ప్యూర్ వెజ్. ఎందుకంటే మనం ఇక చివరి ఇంటికి వచ్చేసరికి వెజ్జే. ఇక మొత్తం డివోర్షన్ పెట్టినాం కాబట్టి వెజ్. నో నాన్ వెజ్. నాన్ వెజ్ తినేదంటే మాత్రం దబాయిస్ తింటుండే ఇప్పుడు. నేను చలి పెడుతుంది, స్వెటర్ వేసుకుంటుండే. పిలుస్తుండే పోయి తిందాం. ఇక్కడ స్పెషల్ ఏముంది వెజ్లా. సౌమ్య ఆడ ఏం తింటావరా? ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పరోటా, చికెన్, మటన్, ముగ్లాయి. తినద్దురా చికెన్ మటన్, తప్పు. ఈ అబ్బాయి బంపర్ గింప అంతా ఇంత గలీజ్ అయింది. సైడ్ మిర్రర్ రీయడం గలీజ్ అయిపోయింది. ఇదంతా నీట్ కావాలంటే నేను వాషింగ్ సెంటర్ అంటే వాషింగ్ చేయించుకోవాలి అంతే. బటర్ దోశ. పాపం అన్న వాళ్ళ దోశలు ఇంకా రాలేవు. ఈయనకు జ్వరం వస్తుందంట పాపం. మటన్ దోశ అదిరా, బటర్ దోశ రా. రే 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 వెజ్ రా. రే ఇది వెజ్ రెస్టారెంట్ రా. నాకు ఒకరికి వచ్చింది బటర్, వీళ్ళు ఎవరికి రాలే. ఇంకా మొత్తం చెప్పలు తినేసి పోయి రూమ్ తీసుకొని పడుకోవాలి. అవకాడో మిల్క్ షేక్. నేను ఒకటి, సుమనాన్న ఒకటి ఇస్తాం. నువ్వేం చెప్తున్నావురా? స్ట్రాబెరీ మిల్క్ షేక్, ఐస్ క్యూబ్. ఫ్రెండ్ అన్న, వాట్ డిడ్ యూ ఆర్డర్? మిల్క్ షేక్. 1 మైగ్రేన్ షేక్. మైగ్రేన్ షేకా? ఆయన షేక్ అవుతున్నది బాగా పాపం. ఉద్దాలు ఉన్నది మామూలు, సూపర్ ఉన్నది.
ఈయనంట ఇలా తిని కారణంగా వీళ్ళదే హోటల్ స్టే ఉందంట బీచ్ దగ్గర పోయి చూసేసి వద్దాం ఒకసారి. అన్న హౌస్ ద మిల్క్ షేక్ ఎట్లుంది రా రే మిల్క్ షేక్ బాగుందంట. ఎట్లుంది అన్న మిల్క్ షేక్? ముద్దని బాగుంది. పేషెంట్ అది వేసుకున్నావు ట్యాబ్లెట్? నాలుగు దోశలకి 4 మిల్క్ షేక్లకి 1200 బిల్లు. అట్లుంటుంది మనతోని. ఈ హోటల్ వాళ్ళది రూమ్ స్టే ఉందంట ఇన్నే బీచ్ దగ్గర. పోయి స్టే చూసి రూమ్ చూసి ఒకైతే పడుకొని పొద్దున్నే లేచి యాక్టివిటీస్ చేసుకుంటే అయిపోతుంది. అంటే అన్నీ చూసుకుంటే అయిపోతుంది. ఎందుకు తీట అవసరమా? బయటికి రావచ్చుగా. రిసార్ట్కి వచ్చినాము అంటే ఇక రూమ్ తీసుకోలేదు, రూమ్ నుండికి వచ్చినాము. ఈయన స్టాంటర్లు చేస్తుండే అప్పుడే. అంటే నాకు దూలు ఎక్కువ. సారీ దూలిపేట దూలు ఎక్కువ. యువర్ దూల ఎక్కువ. రిసార్ట్ మాత్రం క్రేజ్ ఉంది, బీచ్ కానుకొని ఉన్నది. ఇక రూమ్స్ తీసుకున్నాం, లగేజ్ లోపల ఎంజాయ్. రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి పోదాం. బీచ్ కాదు, చాలా మంది ఉన్నారు బీచ్లో అయితే, మామూలుగా లేరు. అమ్మ చీకటి అయిపోయింది, ఏం చక్కగా అనిపిస్తుంది. బీచ్కి పోయి ఎంజాయ్ చేసి పొద్దున్న మెల్ల లేద్దాం. రేపు ఏం పని లేదు, ఎల్లుండి పోదాం చివరి. ఇదే రిసార్ట్లో స్టే ఈరోజు మనది. అమ్మ రూమ్ నెంబర్ ఏందో ఏమో, అంటే ఇందాక చెప్పిన రూమే చూపించిండు ఒక రూము, అదే రూమ్ ఉండాలి. రాలే. ఇదే మనం తీసుకున్న రూము. బెడ్, అటు వాష్రూమ్, ఇటు మిర్రర్, ఫ్లాష్ ఆన్ అయింది. అమ్మ ఈ నుండి బీచ్లో రోజు కూర్చున్నాం. బీచ్ పక్కకే ఉంది, మొత్తం బీచ్లో ఉంది రిసార్ట్. రూమ్ కానీ బాగానే కాస్ట్లీ ఉన్నది. ఇక అంటే ఫొటోస్ దిగుదామని తెచ్చుకున్నా. పోయి నీట్గా ఎంజాయ్ చేస్తే కొద్దిసేపు అయిపోతుంది. బీచ్కి వచ్చినాం మేము. హాయ్ బలో. హాయ్ సౌమ్య. దుంకుదాం లోపలికి ఇప్పుడు ఈ టైంలో. మంచిగా అయినా ఈ టైంలో ఏం దుంకుతాం కానీ రేపు మార్నింగ్ దుంకుదాం. పీస్ఫుల్గా ఉన్నది. ఎన్ని రోజుల తర్వాత బీచ్కి 4 months అయిందేమో బీచ్కి వచ్చి. బీచ్ నియర్ కేమ్ రే, ఐ గో ఫార్ అవే. ఏదో అట్లా బీచ్ ఎంజాయ్ చేసుకుంటా ప్రశాంతంగా, అంటే ప్రశాంతంగా కూర్చున్నా. వీళ్ళిద్దరు గిట ఎక్స్పెరిమెంట్ చేయడం ఇక మంచిగా కొంచెం కూర్చొని తర్వాత అనుకుంటా అంతే. రామన్ రాదామంటారు, నీళ్ళు వస్తే రాదు, చూద్దాం అడు లే. రా అని రాయకముందే వచ్చేసింది కదా. అరే హిందీలో రాయాలి. రామ్ రామ్ బాయ్. ఇప్పుడు చెప్పరా. నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, వచ్చేసి హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగుంటుంది రా.